ఇప్పుడు గేమ్ చేంజర్ దిల్ రాజు అని అనుకోవచ్చు మనం. ఈ సమావేశం గేమ్ చేంజర్ కనీసం. దిల్ రాజు ఇక్కడ కోఆర్డినేటర్. అవును. సో రేవంత్ రెడ్డి కూడా నేను అనుకోవటం పాజిటివ్ మెసేజ్ పంపడానికి ఈ సమావేశాన్ని ఈ సమావేశంలో ఒక్క అందరు గుర్తించిన ఒక విషయం మెగా ప్రెజెన్స్ లేకపోవటం. అవును. ఏమంటారు ఆయన అంతే ఆయన అలాగే ఉంటాడు. వివాదాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తను ఉండడు. తర్వాత తను చేస్తాడు. ఇంకోటి ఆయనకున్న డెలికసీస్ ఇబ్బందులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాల మధ్య సంబంధాలు, తర్వాత రాజకీయ పరంగా తన తమ్ముడు ఎన్డీఏతో ఉండటము, ఇదంతా ఒకటిగా ఉండడం వల్ల వచ్చిన సంబంధాలు. మూడవది తనకు బాగా సన్నిహితులై తన ఇంటికి వచ్చి సత్కారాలు చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న వైఖరి, ఇలాంటివన్నీ బహుశా వీటన్నిటి దూరంగా ఉండటం మంచిది. అంటే రీజనబుల్ డిస్టెన్స్, రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అంటారు చూడండి. ఏమంటే ఈ పాటికి మీకు నాకు తెలిసిన దానికంటే 100 రెట్లు చిరంజీవికి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయి. అందుకని వారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అంటాడులే నారదుడు కృష్ణుని గురించి. కాబట్టి ఆయనకి తెలియదనేది కూడా కాదు. కొన్ని కారణాల వల్ల ఆయన బహుశా రాకపోయి ఉండొచ్చు. అదేమి రాకపోతే ఆయన భాగస్వామి కాదని కూడా ఏమీ కాదు. ఎందుకంటే గేమ్